వెల్కమ్ ఎవ్రీవన్. రెజినిక్స్ట్ .io అనేది ఒక న్యూ అండ్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్. రెజినిక్స్ట్ అంటే రీజనరేషన్. వెల్కమ్ టు రీజనరేషన్ వరల్డ్. ఇది రీజనెక్స్ట్ అనేది ఒక 100% డీసెంట్రలైజ్ స్మార్ట్ కాంట్రాక్ట్. ఇక్కడ కంపెనీ కానీ ఎండి కానీ ఎవరు ఉండరు, ఎవరు నియంత్రణ లేకుండా ఆటానమస్గా స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. బ్లాక్ చైన్లో డిప్లాయ్ చేయబడిన తర్వాత ఇది ఆటోమేటిక్గా దానికి సంబంధించిన అథారిటీస్ అన్నీ ఇవ్వడం వల్ల అన్ని ట్రాన్సాక్షన్స్ని తనంతట తానే చేయడం జరుగుతుంది. ఇది గ్లోబల్ వైడ్గా నడిచే సింగిల్ లెగ్ ఆటో ఫీల్డింగ్ ప్లాన్. ఇక్కడ సింగిల్ ప్యాకేజ్ ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ ప్యాకేజ్. ఎన్ఎఫ్టీ ఎంట్రీ ద్వారా మనం ఇందులోకి స్మార్ట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఎన్ఎఫ్టీ టోకెన్ ద్వారా మనం ఇక్కడ సింగిల్ ప్యాకేజ్ $155 మాత్రమే ఉంటుంది. ఎటువంటి అప్గ్రేడ్స్ కానీ మరొకటి కానీ మల్టిపుల్ ప్యాకేజెస్ కానీ సిల్వర్, గోల్డ్, డైమండ్ అలా కానీ ఉండవు. సింగిల్ ప్యాకేజ్ ద్వారా మనం ఎంట్రీ ఇవ్వచ్చు. ఇక్కడ ఫండ్ అలొకేషన్ వచ్చేసి $15లో $155లో $15 అనేది రెఫరల్కి వెళ్తుంది, $15 అనేది సిస్టమ్ తీసుకుంటుంది, $5 అనేది రాయల్టీకి వెళ్తుంది, $120 అనేది సింగిల్ లెగ్ ఆటో ఫీల్డ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఫండ్ అలొకేషన్ అనేది 100కి ఒకసారి రిపీట్ చేస్తాను. వెల్కమ్ టు రెజినెక్స్ట్ వరల్డ్. రెజినెక్స్ట్ .io అంటే రీజనరేషన్ అండి. రీజనరేషన్ వరల్డ్కి మీ అందరికీ స్వాగతం. రెజినెక్స్ట్ అనేది 100% డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్. గ్లోబల్ వైడ్గా నడిచే ఒక సింగిల్ లెగ్ ఆటో ఫీల్డింగ్ ప్లాన్ ఇది. అయితే ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ ప్యాకేజ్ అనేది మనకు లభించడం జరుగుతుంది ట్రేడింగ్కి సంబంధించి. దానికి యాక్సెస్గా ఎన్ఎఫ్టీ టోకెన్ని మనం బై చేయాల్సి ఉంటుంది. $155తోని సింగిల్ ప్యాకేజ్ ఉంటుంది. ఎలాంటి మల్టిపుల్ ప్యాకేజ్ కానీ సిల్వర్, గోల్డ్, డైమండ్ అని అలాంటివి ఏవి ఉండవు అండ్ ఎటువంటి అప్గ్రేడ్ ఉండదు. ఈ $155 ఫండ్ అలొకేషన్ కూడా ఎలా జరుగుతుందంటే $15 రిఫరల్కి, $15 సిస్టమ్కి, $5 రాయల్టీకి అండ్ $120 సింగిల్ లెగ్ ఆటో ఫీల్డ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా 100% ఫండ్ అలొకేషన్ అనేది జరుగుతుంది. ఇది 100% డీసెంట్రలైజ్డ్ కాకుండా 100% డిస్బర్సల్ అండ్ 100% డిస్ట్రిబ్యూటెడ్ ప్లాన్ అనమాట. అండ్ 100% క్యాలిక్యులేటెడ్ ప్లాన్ టు. సో ఇక్కడ ఆటో ఫీల్డింగ్ అనేది ఏ విధంగా జరుగుతుందని ఒకసారి చూద్దాం. జనరల్గా సింగిల్ లెగ్ అంటే ఇలా 1 అనేది నడుస్తుంది. 1x4 మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్కరికి ఇలా 4 లెగ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇలా 1/1 4 లెగ్స్ అనేది ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇది ఇంకా ఇక్కడ రీజనరేషన్ అన్నప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడైతే 4 ఫిల్లింగ్స్ జరిగినాయో తను ఒక $30 తీసుకొని ఇతను ఇమీడియట్ నెక్స్ట్ ఉన్న అతని అండర్లో 1, 2, 3 ఐడీస్గా రీజనరేట్ అవ్వడం జరుగుతుంది. సో కొత్తగా ఒక్కరొస్తే చాలు, మళ్ళీ ఇతనికి కూడా రీజనరేషన్ జరిగి ఇతను నెక్స్ట్ ఉన్న అతని అండర్లో 1, 2, 3గా జరుగుతూ ఇలా సింగిల్ లెగ్ 1/1 వెళ్తుంది అనమాట. మళ్ళీ ఈ పర్సన్ ఇమీడియట్ సింగిల్ లెగ్లో 3 టైమ్స్ ఇలా ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్కరికి వస్తూ వెళ్తున్నప్పుడు ఇక్కడ చూస్తే దీనికి ఇక్కడ 3కి 3 $30 రావడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా సింగిల్ లెగ్ అనేది రన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి సైకిల్ వైజ్గా రీజనరేషన్ అనేది జరగడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఒక సైకిల్కి వచ్చేసి 6 రీబర్తులు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, 6 రీబర్తులు 1, 2, 3, 4, 5, 6 ఇలా 6 రీబర్తులు అనేవి ఉండడం జరుగుతుంది, రీజనరేషన్స్. ఓకే, స్క్రీన్ కనిపిస్తుందండి. స్క్రీన్ నేనేం రాస్తున్నాను సార్ $120 వరకు అది ఆగిపోయింది. ఆ తర్వాత స్క్రీన్ అయితే రావట్లేదు సార్. మరి నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, మీకు మెన్షన్ చేశాను. మరి చెప్పాలి, ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, ఈ విధంగా ఒక సైకిల్లో 6 రీజనరేషన్స్ అనేవి జరగడం జరుగుతుంది. ఒక సైకిల్ అయిపోయిన తర్వాత ఇంకొక సైకిల్లో మళ్ళీ 6 రీజనరేషన్స్ అనేవి ఈ విధంగా ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇలా ఇన్ఫినిటీ సైకిల్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఇంకా మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఒక సింపుల్ ప్లాన్ ద్వారా మీకు తెలియజేశాను. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఇలా స్టార్ట్ అయ్యారనుకుంటే తనకు ఒక 4 లెగ్స్ ఉంటాయి అనుకుందాం. ఇతను 1 అనుకుంటే ఇతను 2, ఇతను 3,
ఇతను వచ్చేసి 4, ఓకే, ఇతను వచ్చేసి 5. సో ఇక్కడ 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఫిల్ అయితే ఎప్పుడైతే జరిగారో 1x4 మ్యాట్రిక్స్ ఫిల్ అయిందో ఇతను $30 రావడం జరుగుతుంది. ఇతని తర్వాత సెకండ్ పర్సన్ సీరియల్లో ఉన్నారు. ఇతనికి ఇప్పుడు 4 మెంబర్స్ కావాలి కొత్తగా, బట్ అవసరం లేదు. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ పర్సన్ ఉన్నారో ఇతను $30 తీసుకున్న తర్వాత ఇమీడియట్లీ 3 ఐడీస్గా రీజనరేట్ అయ్యి నెక్స్ట్ సీరియల్ ఉన్న అతని ప్లేస్లో అండర్లో 3 ఐడీస్గా ప్లేస్మెంట్ అవుతాడు. ఇప్పుడు కొత్తగా వచ్చేవారు ఇక్కడ ఇప్పుడు ఇది 6 7 8గా రీప్లేస్ అయ్యారు. ఇప్పుడు 9 ప్లేస్లో కొత్తగా వచ్చేవారు న్యూ మెంబర్స్ 9 ప్లేస్లో ప్లేస్మెంట్ అవుతారు. అప్పుడు ఈ సెకండ్ పర్సన్ వచ్చేసి థర్డ్ పర్సన్ అండర్లో మళ్ళీ 3 ఐడీస్గా ఈ విధంగా జనరేట్ అవుతారు అనమాట. మళ్ళీ ఇక్కడ సింగిల్ లెగ్ అనేది పెండింగ్లో ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఒక వ్యక్తి వస్తారో ఈ సింగిల్ లెగ్ ఫిల్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ అతనికి మూవ్ అవుతుంది. ఈ పద్ధతి ద్వారా మనకి రీజనరేషన్స్ అనేవి జరుగుతాయి, ఆటో ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒక సైకిల్కి వచ్చేసి 6 రీజనరేషన్స్ అనుకున్నాం. ఫస్ట్ మొదటగా మనం ఒక ప్యాకేజ్గా ఒక ఐడిగా ఒక ప్లేస్మెంట్గా స్టార్ట్ అవుతున్నాం. సో ఇక్కడ ఒక ప్లేస్మెంట్ మనకి రీజనరేషన్ అయిందంటే మనం ఒక $30 తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే $30 తీసుకుంటామో ఈ ఒక ఐడి కాస్త 3 ఐడీస్గా లేదా 3 ప్లేస్మెంట్స్గా రీజనరేట్ అవుతుంది అనమాట. 1 × 3 3. సో ఇప్పుడు ఈ 3 ప్యాకేజ్ మీద అంటే ఇలా 1 2 3 ఇప్పుడు దీని మీద 30 తీసుకున్నప్పుడు దీని మీద 30 దీని మీద 30 దీని మీద 30 అంటే 3 30 90 అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి $90 రావడం జరుగుతుంది. అలా ఈ 3 ఐడీస్ కాస్త 9గా, 9 కాస్త 27గా, 27 కాస్త 81గా, 81 కాస్త 243 ఐడీస్గా ఈ విధంగా 6 టైమ్స్ రీజనరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇలా 9 × 3 అంటే నెక్స్ట్ మనకి 270, 810, 2430 అండ్ $7,290. ఈ విధంగా ఈచ్ రీజనరేషన్లో మనకి 3x మల్టిపుల్ అవుతూ ట్రిప్లికేట్ అవుతూ వెళ్తుంది. ఈ విధంగా 6 రీజనరేషన్ల మీద కలిపి మొత్తం ఒక సర్కిల్లో మనం తీసుకోగలిగే అమౌంట్ ఎంత అంటే $10,920. ఒక ఎన్ఎఫ్టీ హోల్డర్ ఎర్న్ చేయగలిగే అమౌంట్ ఒక సింగిల్ సర్కిల్ కంప్లీట్ అయ్యే టైంకి $10,920 అంటే $10,92,000 అనుకోవచ్చు. ఒక ఎన్ఎఫ్టీ వర్త్ వచ్చేసి $155 మనం బై చేస్తున్నాం. సో ఇంత అమౌంట్ అనేది మనం ఎర్నింగ్ అనేది చేయొచ్చు ఒక సైకిల్ కంప్లీట్ అయ్యే టైంకి. అయితే ఇక్కడ ఆటో ఫిల్లింగ్ అనేది జరుగుతుంది. అయితే అట్లీస్ట్ 1 పర్సన్ న్యూ మెంబర్ అనేది అవసరం అవుతుందో కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఏం చేసిందంటే ఇప్పుడు సపోజ్ ఎవరు రిఫర్ చేసినా చేయకపోయినా సరే మనం సింగిల్ లెగ్లో ఉన్నాం కాబట్టి మన సీరియల్ వచ్చినప్పుడు మనకి ఫిల్లింగ్ అనేది జరుగుతుంది, మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే వచ్చిన ఇన్కమ్ని మనం తీసుకోవాలంటే విడ్రావల్ మీద కండిషన్ పెట్టింది 2 రిఫరల్స్ కంపల్సరీ. సో 2 ప్యాకేజెస్ అనేది సేల్స్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఇలా 4 ఉన్నారనుకుందాం. ఓకే, ఈ పర్సన్ ఏమనుకుంటాడంటే ఈ పర్సన్ చేస్తాడు కదా నాకు వస్తుంది అనుకుంటాడు, ఈ పర్సన్ ఏమో ఇతను చేసి వస్తుంది అనుకుంటాడు, ఈ పర్సన్ ఏమో ఇతను చేసి వస్తుంది అనుకుంటాడు, ఆఖరికి ఈ పర్సన్ ఏమో ఇతని మీద డిపెండ్ అయి ఉంటాడు. ఇలా ప్రతి ఒక్కరు ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండడం వల్ల ఎవరు చేయకపోవడం వల్ల అట్లీస్ట్ 1 పర్సన్ని కూడా చేయకపోవడం వల్ల ఇక్కడ 3 ఐడీస్ అనేవి రీజనరేట్ అవ్వవు. అప్పుడు 1 × 4 మ్యాట్రిక్స్ అనేది ఫిల్ అవ్వదు. అప్పుడు మళ్ళీ 3 ఐడీస్ అనేవి రీజనరేట్ అనేది అవ్వవు. సో ఇలా సింగిల్ లెగ్ అనేది కంటిన్యూ అవ్వదు కాబట్టి విడ్రావల్ మీద 2 రిఫరల్స్ కంపల్సరీ అనే కండిషన్ పెట్టింది సిస్టమ్. దీనివల్ల మనకు జరిగే బెనిఫిట్ ఏంటంటే సపోజ్ ఇక్కడ ఈ పర్సన్కి ఇన్కమ్ అనేది వచ్చింది. ఈ పర్సన్ ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు 2 మెంబర్స్ చేసినప్పుడు ఇతను ఆల్రెడీ రీజనరేట్ అయ్యి ఇక్కడ 1 2 3 ప్లేస్మెంట్ అయ్యాడు. సో ఇప్పుడు కొత్తగా ఇతను ఒకరిని రిఫర్ చేస్తే ఇక్కడ రావడం వల్ల ఇతను 1 × 4 మ్యాట్రిక్స్ ఫిల్ అయ్యి ఇతనికి ఒక $30 ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. ఇతను వచ్చేసి నెక్స్ట్ అతను అండర్లో 1 2 3 ఐడీస్గా ప్లేస్మెంట్ అయ్యాడు. ఇతను చేసే రెండో పర్సన్ ఇక్కడ ప్లేస్మెంట్ అవుతాడు కాబట్టి ఇప్పుడు ఇతనికి కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అయింది. సో ఇతను వచ్చేసి నెక్స్ట్ ఉన్న అతని అండర్లో ఇలా ప్లేస్మెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఒక్కరి ద్వారా ఇద్దరికి అనేది ఇన్కమ్ జనరేట్ అయింది. ఈ ఒక్కరికి ఇన్కమ్ రావడం వల్ల నెక్స్ట్ ఇద్దరికి ఇన్కమ్ జనరేట్ అయింది. ఈ ఇద్దరు ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు నెక్స్ట్ నలుగురు ద్వారా 8 మందికి, 8 ద్వారా 16 మందికి, 16 మంది ద్వారా 32 మందికి, 32 ద్వారా 64 మందికి, 128 మందికి, 256 మందికి, 512 మందికి, 1024 మందికి ఇలా సింగిల్ లెగ్ అనేది స్పీడ్గా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. దానివల్ల మనకున్న ఒక పొజిషన్ కాస్త 3 పొజిషన్స్గా, 3 కాస్త 9గా, 9 కాస్త 27గా, 27 కాస్త 81, 243 ఐడీస్గా డివైడ్ అవుతూ మన పొజిషన్స్ అనేవి పెరుగుతూ ట్రిప్లికేట్ అవుతూ వెళ్తున్నాయి. మనకి ఎన్ని ఐడీస్ పొజిషన్స్ అనేవి మనకు పెరుగుతుంటే ప్రతి పొజిషన్ మీద $30 లెక్కన ఒక $10,920 ఒక సింగిల్ ఎన్ఎఫ్టీ హోల్డర్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఒక సైకిల్లో. మరి సైకిల్ 1 కంప్లీట్ అయిపోయినాక ఏం జరుగుతుంది సార్ అని ఇక్కడ చూసినట్లయితే సైకిల్ 1 అయిపోయిన తర్వాత మనకు సైకిల్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సైకిల్ 2లో కూడా మళ్ళీ ఇనిషియల్గా 1 పొజిషన్స్ నుంచి మనం స్టార్ట్ అవుతాం. 1 తర్వాత 3, 9, 27, 81, 243 ఇలా మళ్ళీ సేమ్ పొజిషన్స్ అనేవి మనకి రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఈ పొజిషన్స్ మీద మన ఫస్ట్ సైకిల్లో ఏ విధమైన ఇన్కమ్ వచ్చిందో మళ్ళీ అదే ఇన్కమ్ అంటే 30, 90, 270, 810, 2430, $7,990 అనేది మనం
తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా చూసినట్లయితే ఓకే, ఈ విధంగా మళ్ళీ మనకి అగైన్ సెకండ్ సైకిల్లో కూడా $10,920 అనేది రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం రిఫర్ చేసాము ఇద్దరిని. అయితే ఆ ఇద్దరిని ఎప్పుడు చేయాల్సారంటే టైం లిమిట్ ఏం లేదు, ఎప్పుడైనా చేయొచ్చు. మనం $30 వచ్చినప్పుడు చేస్తామా, 90 వచ్చినప్పుడు చేస్తామా, 270 వచ్చినప్పుడు చేస్తామా అనేది మన ఇష్టం. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం, ఓకే, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం చేస్తే సరిపోతుంది. ఒకేసారి జీవితంలో ఒకేసారి ఇద్దరిని 2 సేల్స్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం చేయాల్సిన అవసరం లేదు. మనకు ఒక 30, 90, 2 జనరేషన్స్ వచ్చినాయి అనుకుందాం. ఆ ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఒక ఇద్దరిని చేసాం, మళ్ళీ 270 వచ్చింది, మళ్ళీ ఇద్దరిని చేయాల్సారంటే అవసరం లేదు, ఒకేసారి చేస్తే సరిపోతుంది. అయితే మరి ఇద్దరిని చేసినప్పుడు రిఫర్ చేసినప్పుడు రిఫరల్ ఇన్కమ్ అనేది కామన్గా వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ మరి ఇద్దరిని రిఫర్ చేసాం కాబట్టి ఇద్దరి మీద ఒక్కొక్కరి మీద 15 లెక్కన ఇద్దరి మీద మనకి 2 15లు $30 అనేది రావాలి. ఓకే, మనకు ఆల్రెడీ ఫండ్లో కూడా $15 అనేది అలొకేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇద్దరి మీద మనకి 15, 30 వస్తుంది కాబట్టి ఎక్కడైనా మీరు చూస్తే మనకి ఏ ప్రాజెక్టులోనైనా సరే ఎక్కడైనా రిఫరల్ ఇన్కమ్ అనేది కామన్గా ఉంటుంది ఎక్కడైనా సరే. బట్ మరి ఇక్కడ ఏంటి స్పెషాలిటీస్ అని అంటే ఇక్కడ మనం ఒక పర్సన్ని సపోజ్ ఈ పర్సన్ని రిఫర్ చేసామనుకోండి, మనకు $15 వచ్చాయి అనుకుందాం. అతను ఎప్పుడైతే ఒక $30 తీసుకుంటున్నాడో ఇతను ఇమీడియట్లీ ఒక 3 ఐడీస్గా 3 పొజిషన్స్గా ట్రిప్లికేట్ అవుతున్నాడు కాబట్టి మళ్ళీ అగైన్ ఈ 3 ఐడీస్ మీద మనకి మళ్ళీ $15 లెక్కన $40 మళ్ళీ రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అతను రీజనరేట్ అయినప్పుడు మళ్ళీ మనకి అతను 3 ఐడీలుగా రీజనరేట్ అవుతే మనకి 3 ఐడీల మీద మళ్ళీ 15 రిఫరల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది $40. ఎప్పుడైతే అతను 3 ఐడీల మీద $90 తీసుకుంటాడో అప్పుడు ఈ 3 కాస్త 9 అవుతున్నాయి కాబట్టి మళ్ళీ 9 మీద 15 అంటే 135. అలా అతను స్ప్లిట్ అయ్యే ప్రతి ఐడి మీద మనకి 15 లెక్కన అగైన్ అండ్ అగైన్ మనకి రిఫరల్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. అతను అలా ఎన్నిసార్లు స్ప్లిట్ అవుతా అన్నిసార్లు వస్తుంది. ఇక్కడ అతను ఫస్ట్ సైకిల్ కంప్లీట్ చేసుకొని సెకండ్ సైకిల్లోకి మనలాగే వస్తే మళ్ళీ ప్రతి పొజిషన్ మీద మళ్ళీ మనకు 15 అనేది ఇలా రిపీట్ అవుతూ లైఫ్ టైం రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మరి ఎంతవరకు మనకి ఇన్కమ్ వస్తుంది సార్ అంటే మనం ఒకరిని రిఫర్ చేస్తే 15 అనుకున్నాం, ఇద్దరు రిఫర్ చేస్తే 30. ఓకే, వాళ్ళిద్దరు కూడా సపోజ్ వాళ్ళిద్దరు కూడా 30 తీసుకున్నారు అనుకోండి, మనకి 45 + 45 కాబట్టి అంటే 90 వస్తుంది. వాళ్ళు 30 తీసుకుంటే మనకు 90 వస్తుంది, వాళ్ళు 90 తీసుకుంటే మనకు 270 వస్తుంది. వాళ్ళు 270 తీసుకుంటే మనకి 810 వస్తుంది. వాళ్ళు 810 తీసుకుంటే మనకి 2430 వస్తుంది. వాళ్ళు 2430 తీసుకుంటే మనకి 7290 వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. సో వాళ్ళు 5th రీజనరేషన్ కంప్లీట్ చేసుకుంటే మనకి 6th రీజనరేషన్ అమౌంట్ వస్తుంది. అంటే ఎవ్రీ టైం 1 లెవెల్ అడ్వాన్స్ వస్తుంది ఇద్దరి మీద మనకి. ఓకే, ఈ విధంగా మనం 6 రీజనరేషన్స్ కంప్లీట్ చేసుకున్నందుకు మనకి 10,920 వస్తే మన ద్వారా వచ్చిన 5 రీజనరేషన్స్ కంప్లీట్ చేసుకున్న చాలు మనకి మళ్ళీ వారి మీద రిఫరల్ ఇన్కమ్గా $10,920 ఇద్దరి మీద కలిపి వస్తుంది. సో ఈ విధంగా ఒక సైకిల్ కంప్లీట్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే $21,840 అంటే $21,84,000 అనమాట. సో ఇంత ఇన్కమ్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఒక సైకిల్ కంప్లీట్ అయ్యేసరికి ఇంత ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. 1 సైకిల్ కంప్లీట్ అయినాక మళ్ళీ సెకండ్ సైకిల్ మనకి థర్డ్ అయిపోయినాక ఫోర్త్ అయిపోయినాక 5th ఇలా ఇన్ఫినిటీ సైకిల్స్ అనేవి రన్ అవుతూనే ఉంటాయి. సో ఇది మనకి మేజర్గా ఇతర ప్రాజెక్టులకి మనకు ఉండే డిఫరెంట్. అయితే ఇక్కడ మనం ఒకరిని చేస్తే ఒకరు రీబర్త్ అయిన ప్రతిసారి, ఇద్దరిని చేస్తే ఇద్దరిని రీబర్త్ అయిన ప్రతిసారి వస్తుంది. అలా 10 మంది చేస్తే 20 మంది చేస్తే సపోజ్ ఒక 20 మందిని డైరెక్ట్గా చేసామనుకుందాం. ఓకే, ఎందుకు సార్ డైరెక్ట్గా 20 మందిని తీసుకున్నామంటే డైరెక్ట్గా 20 మందిని ఎవరైతే చేస్తున్నారో వారికి 20 సేల్స్ చేస్తున్నారో వారికి రాయల్టీ అచీవ్మెంట్ అనేది లభిస్తుంది. ఓకే, ఇక్కడ మొదటిగా వీళ్ళ మీద వచ్చే మనకు బెనిఫిట్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, మనం మొదటిగా 20 మందిని రిఫర్ చేసినప్పుడు ఒక్కొక్కరి మీద $15 లెక్కన $300 మనకి రిఫరల్ ఇన్కమ్ రావడం జరిగింది, రిఫరల్ సేల్స్ మీద వచ్చే కమిషన్. సో వీళ్ళు ఎప్పుడైతే సింగిల్ లెగ్లో రీజనరేట్ అయ్యి రీసేల్స్ అనేవి జరుగుతాయో అప్పుడు మళ్ళీ 15 కాస్త $45గా మనకు రావడం జరుగుతుంది. 20 ఐడీల మీద $45 అంటే ఇక్కడ $900 మళ్ళీ మనకి రీపర్చేజ్ మీద రీసేల్ మీద రీజనరేట్ అయిన దాని మీద మనకు సేల్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా రిఫరల్ ఇన్కమ్ అనేది మళ్ళీ రావడం జరుగుతుంది. అంటే మనం ఇనిషియల్లీ ఫిజికల్గా వెళ్ళి వర్క్ చేసినప్పుడు మనకు 300 వచ్చింది. వాళ్ళు మనం రిఫర్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే ఆటో ఫీలింగ్ ద్వారా సింగిల్ లెగ్లో వాళ్ళకి $30 ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందో అప్పుడు అగైన్ మనకి $900 అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు 90 తీసుకున్నారనుకోండి, వాళ్ళ మీద మళ్ళీ మనకి 135 వస్తుంది, అంటే $2,700. ఇలా వీళ్ళు తీసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకు వస్తూనే ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ మందిని చేయడం వల్ల రిఫరల్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్. ఇకపోతే రాయల్టీ షేర్ అనేది ఎవరు ఐడి చేసినా సరే $5 రాయల్టీ షేర్ కూడా అగైన్ మనకి 20 మెంబర్స్ మీద వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మరి
20 మంది మీద వాళ్ళు రీజనరేట్ అయిన ప్రతిసారి వస్తుంది సార్. మరి 20 మంది కేవలం ఇద్దరిని రిఫర్ చేసినా 40 అవుతారు, 40 మంది ద్వారా 80 అవుతారు, 80 మంది ద్వారా 120 అవుతారు, 320 అవుతారు. ఇదంతా ఏంటి అంటే టీం. మరి టీం జనరేట్ అయిన దానికి కారణం ఎవరు అంటే ఈ 20 మందిని చేసాం మనం. మరి ఇంత కారణమైన మనం మన ద్వారా జనరేట్ అయిన టీం, ఈ టీం ద్వారా మనకేం బెనిఫిట్ లేదంటే 100% వీళ్ళంతా ఎవరు అండర్లో ప్లేస్మెంట్ అవుతారో తెలియదు. కాబట్టి ఇక్కడ డ్యూయల్ హైరార్కీ సిస్టమ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇంతమంది అయితే రిఫర్ చేస్తున్నామో ఆ రిఫరల్స్ అన్నీ కూడా మనకు స్టిక్ అనేయండి ఒక జనరేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం రిఫర్ చేసిన వాళ్ళు రీబర్త్ అయినా రీజనరేట్ అయిన ప్రతిసారి మనకు రిఫరల్ ఇన్కమ్ అనేది చూస్తాం. బట్ ఇక్కడ మనం దీని ద్వారా ఏంటంటే ఈ లెవెల్ పూల్ జనరేషన్ అనమాట. ఈ లెవెల్ పూల్ జనరేషన్ ద్వారా మనం రిఫర్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేసిన సేమ్ రిఫరల్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇదే లెవెల్ పూల్ జనరేషన్ యొక్క అద్భుతమైన సిస్టమ్ అనమాట. లెవెల్ పూల్ జనరేషన్ అనేది యూజర్ కాంట్రిబ్యూషన్ ప్లస్ సిస్టమ్ కాంట్రిబ్యూషన్తో జనరేట్ అవుతుంది. యూజర్ మొదటి $30 అనేది లెవెల్ పూల్ జనరేషన్ కోసం కాంట్రిబ్యూట్ చేయబడుతుంది. సిస్టమ్ తీసుకునే $15 కూడా ఇక్కడ రీబేట్ చేయడం ద్వారా $45తోని ఈ ఎల్పిజి అనేది క్రియేట్ చేయబడుతుంది. సపోజ్ మనం ఇక్కడ చిన్న డయాగ్రామ్ ద్వారా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చూద్దాం. మనం 20 మెంబర్స్ని రాయల్టీ అచీవ్ కోసం 20 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేయడానికి టార్గెట్గా పెట్టుకున్నాం అనుకుందాం. మొదటగా ఒక 5గురిని రిఫర్ చేసాం అనుకుందాం. ఓకే, ఈ 5గురు కూడా ఇలా ఉన్నారనుకుందాం. వీళ్ళంతా మనకు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. ఈ 5గురి మీద ఈచ్ మెంబర్ మీద మనకు $15 రావడం జరుగుతుంది. ఈ 5గురు ఎప్పుడైతే ఒక $30 ఫస్ట్ రీజనరేషన్ ఇన్కమ్ తీసుకుంటారో మనకు ఒక్కొక్కరి మీద 40 రావడం జరుగుతుంది. వీళ్ళు మళ్ళీ 90 తీసుకోవడారనుకోండి, మనకు ఒక్కొక్కరి మీద 130 రావడం జరుగుతుంది. ఇలా వీళ్ళు తీసుకుంటూ వెళ్తున్న కొద్దీ మనకు వస్తూనే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ 5గురు కూడా వేరే వారిని చేస్తారో వారి కోసం వారు ఒక 5 25 మందిని చేశారనుకుందాం. ఓకే, ఈ 5 మెంబర్స్ కూడా చేస్తే 25 మెంబర్స్ అవుతారు. ఈ 25 మెంబర్స్ కూడా ఎవరు ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు చేసిన వాళ్ళు. సో వీళ్ళంతా మనకి సెకండ్ లెవెల్లో ఉన్నారు. ఓకే, వీళ్ళని రిఫర్ చేసిన వాళ్ళకి అల్టిమేట్గా $15 అనేది వెళ్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సేమ్ $15 అనేది ఈచ్ మెంబర్ మీద వస్తుంది. సో ఈ 25 మంది నుంచి అగైన్ మనకు ప్రతి ఒక్కరి నుంచి $15 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సేమ్ రిఫరల్ ఇన్కమ్ మనకు కూడా రావడం జరుగుతుంది ఎవరికైతే 5 డైరెక్ట్ రిఫరల్స్ ఉంటున్నాయో. మనం ఆల్రెడీ 2 రిఫరల్స్ అనేది విత్డ్రా కోసం చేసాం, +3 చేస్తే 5 అవుతున్నాయి. ఈ 5 డైరెక్ట్ రిఫరల్ చేస్తే సెకండ్ లెవెల్ అన్లాక్ అయ్యి సెకండ్ లెవెల్లో ఎవరు వచ్చినా సరే సేమ్ రిఫరల్ ఇన్కమ్ అనేది మనకు కూడా రావడం జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా మన టీం నుంచి సపరేట్గా 7.5 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది ప్రజెంట్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా మనం 5+5 అంటే ఇంకొక 5 మెంబర్స్ని డైరెక్ట్ రిఫర్ చేస్తే మనం పెట్టుకున్న 20 టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకో 5 మెంబర్స్ చేస్తాం అనుకుందాం. 10 మెంబర్స్ని డైరెక్ట్ రిఫర్ చేస్తే మనం మన టీం తరపున గోవా టూర్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సెకండ్లో ఉన్న వాళ్ళు చేస్తే థర్డ్ లెవెల్ అవుతారు. థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ అవుతారు. 25 మెంబర్స్ 5 మెంబర్స్ చేస్తే 125 మెంబర్స్ అవుతారు. వీళ్ళని రిఫర్ చేసిన వాళ్ళకి $15 వెళ్ళి సేమ్ రిఫరల్ ఇన్కమ్ $15 అగైన్ మనకు కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే 10 డైరెక్ట్ రిఫర్ చేస్తారో వాళ్ళకి థర్డ్ లెవెల్ కూడా అన్లాక్ అవుతుంది. ఇంకొక 5 మెంబర్స్ని అంటే ఓవరాల్గా 15 డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళకి వీళ్ళు చేసిన వాళ్ళు 4th లెవెల్లో 625 మంది ఉంటే వీళ్ళకి రిఫరల్ ఇన్కమ్ వెళ్ళి మనకు కూడా సేమ్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ 625 మంది నుంచి కూడా ప్రతి ఒక్కరి నుంచి $15 రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 లెవెల్లలో మనం 15 డైరెక్ట్ రిఫరల్స్ ఉంటే సేమ్ రిఫరల్ ఇన్కమ్ అంటే మనం రిఫర్ చేసిన వాళ్ళ నుంచి చూడండి, మనం రిఫర్ చేసిన వాళ్ళ నుంచి 15 వస్తుంది. వాళ్ళు ఎవరినైనా రిఫర్ చేసిన వాళ్ళ నుంచి వాళ్ళకి వచ్చి మనకు వస్తుంది. వీళ్ళు ఎవరినైనా చేస్తే వాళ్ళకి వచ్చి మనకు వస్తుంది. వీళ్ళు ఎవరినైనా చేసినా సరే వాళ్ళకి వచ్చి మనకి వస్తుంది. ఈ విధంగా 4 లెవెల్స్లో సేమ్ రిఫరల్ ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా మనం ఈ 4 లెవెల్లో 5 మ్యాట్రిక్స్లో తీసుకోగలిగే ఇన్కమ్ ఎంత సార్ అంటే $11,700 అంటే $11,70,000 అనమాట. ఎప్పుడైతే 15 డైరెక్ట్ రిఫర్ చేస్తున్నామో మరి అప్పుడు మాత్రమే 4 లెవెల్స్ అనేది అన్లాక్ అవుతుంది. కాబట్టి మనం 15 మెంబర్స్ చేసాం అనుకుందాం, వీళ్ళు కూడా 15 మెంబర్స్ చేశారు, వీళ్ళందరూ కూడా 15 మెంబర్స్ చేశారు, వీళ్ళు కూడా 15 మెంబర్స్ చేశారు అనుకుందాం. ఇలా 4 లెవెల్స్లో 15 మెంబర్స్ని చేస్తూ వెళ్తే జస్ట్ 4 లెవెల్స్లోనే మనం తీసుకోగలిగే ఇన్కమ్ ఎంత సార్ అంటే $18,13,000 పైచీలకు డాలర్స్ అంటే 18,13,00,000 రూపాయల పైన మనం జస్ట్ 4 లెవెల్స్లో వర్కింగ్ ద్వారా తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా హ్యూజ్ ఇన్కమ్ అనేది మనం లైఫ్లో అచీవ్ చేయాలనుకున్న సంపాదించాలనుకున్న ప్రతి ఒక్క పైసా ఇక్కడ ఈజీగా సంపాదించుకునే అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది. అంతేకాకుండా 15 డైరెక్ట్ రిఫరల్ చేసిన వాళ్ళకి అదనపు బోనస్ ఏంటంటే డీప్ లెవెల్ బోనస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఈ డీప్ లెవెల్ బోనస్ అంటే ఏంటి సార్ అంటే 4 లెవెల్ ఉన్న వాళ్ళు చేస్తే 5 లెవెల్ అవుతారు, వాళ్ళు చేసిన వాళ్ళు 6 అవుతారు, వీళ్ళు చేసిన వాళ్ళు 7 లెవెల్, వీళ్ళు చేసిన వాళ్ళు 8 లెవెల్. ఇలా అప్ టు 100 లెవెల్స్ వరకు
ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరి నుంచి అదే $15 అనేది సేమ్ $15 అనేది అగైన్ అండ్ అగైన్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా వస్తుంది అంటే మనకు $150 మొదటిగా వచ్చిన తర్వాత నెక్స్ట్ $60 అనేది మన పైన 5, 6, 7, 8 అప్లయన్స్కి వెళ్తుంది. మళ్ళీ 150 వచ్చిన తర్వాత మళ్ళీ 60 అనేది సార్ 9, 10, 11, 12కి వెళ్తుంది. ఇలా అప్ టు 100 అప్లయన్స్కి మన పైన వాళ్ళకి వెళ్తుంది. మన డౌన్ లైన్లో ఉన్న వారికి 100 అప్లైన్ మనం కాబట్టి ఇలా ఈ విధంగా మన డౌన్ లైన్లో వాళ్ళ నుంచి మనకు రావడం జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ 100 లెవెల్లో ఉన్న తను కూడా చివరి వ్యక్తి కూడా ఇవ్వడం అయిపోయింది అనుకుందాం. ఓకే, మరి అప్పుడేం జరుగుతుంది సార్ అంటే మళ్ళీ ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళంతా కూడా అగైన్ మనకు $15 ఇవ్వడం ప్రారంభిస్తారు. 2వ లెవెల్లో ఉన్న వాళ్ళు, 3వ లెవెల్లో ఉన్న వాళ్ళు, 4వ లెవెల్లో ఉన్న వాళ్ళు, 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు, 6వ లెవెల్లో ఇలా మళ్ళీ 100 వరకు ఉన్న ప్రతి ఒక్క టీం ఆల్రెడీ మనకు ఉన్న టీమే రిటర్న్ మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతి 150 తర్వాత ప్రతి 60 అనేది మళ్ళీ అప్లైన్కి అనేది అగైన్ అండ్ అగైన్ ఈ సర్కిల్ అనేది అవుతుంది కాబట్టి ఇలా సర్క్యులేట్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ పైనుంచి రిపీట్ అనేది అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ విధంగా మళ్ళీ ఫస్ట్ నుంచి పై నుంచి కిందికి, కింద నుంచి పైకి మళ్ళీ ఈ విధంగా అగైన్ అండ్ అగైన్ జరుగుతుంది. ఇలా ఎన్నిసార్లు అయినా కానీ జరగవచ్చు, లైఫ్ టైం జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా అప్ టు 100 లెవెల్ డెప్త్లో యూని లెవెల్లో దట్టు 100 లెవెల్ డెప్త్లో మనం సేమ్ రిఫరల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అంటే ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఒకవేళ మనం 15 మెంబర్స్ చేసాం, ఈ 15 మెంబర్స్లో ఏ ఒక్క వ్యక్తి పనిచేసినా అందులో ఏ ఒక్క వ్యక్తి పనిచేసినా ఒక సింగిల్కి వెళ్ళినా సరే మనకి ఇన్కమ్ అనేది ఇమ్మీడియట్లీ జనరేట్ అయ్యి మనకు వస్తుంది. ఎక్కడ కూడా ఆగే పరిస్థితి అనేది ఉండదు. ఎక్కడ మనం పవర్ అనేది జనరేట్ చేయాల్సిన పని లేదు. ఎక్కడ కూడా మనం మ్యాచింగ్ చేయాల్సిన పని లేదు. ఎటువంటి మ్యాచింగ్ లేకుండా, ఎటువంటి పవర్ అనేది మెయింటైన్ చేయకుండా కేవలం ఒక్క వ్యక్తి వర్క్ చేసినా సరే మన అండర్లో మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయ్యి వస్తుంది అనమాట. సో ఇది వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్. ఇక్కడ ప్రతి ఒక్కటి ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. మీరు ఇక్కడ వేసే ప్రతి ఒక్క వ్యక్తి సింగిల్ లెగ్లో కూడా ప్లేస్మెంట్ అవ్వడం జరుగుతుంది, అక్కడ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ అతను చేసే ప్రతి టీం నుంచి కూడా అతనికి ఇన్కమ్ వస్తుంది అండ్ మనకి కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా అద్భుతమైన సిస్టమ్ మనకుంది. వీలైనంత వర్క్ అనేది మనం చేసుకొని వీలైనంత కావాల్సినంత డబ్బును సంపాదించుకునే అవకాశం కూడా మనకుంది. ఓకే, ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ప్లాను. ఇకపోతే ట్రిపుల్ ఐడి ద్వారా మరియు 21 ఐడీస్ ద్వారా వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, నాన్ వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది చిన్న ఉదాహరణ ద్వారా చూద్దాం. మొదటిగా 3 ఐడీలు అనుకుంటే ఒక్క ఐడి వచ్చేసి $155 కాబట్టి 3 ఐడీలకు వచ్చేసి $465 అవుతుంది. వెయిట్ కన్నా నేను జూమ్లో ఉన్నా. సో ఇక్కడ $150 ద్వారా మన సింగిల్ ఐడి ద్వారా ఎంట్రీ ఇస్తున్నాం. మన రిఫరల్ అనేది మన రిఫరల్కి వెళ్తుంది. సో మళ్ళీ మనం విత్డ్రావల్ కోసం 2 రిఫరల్స్ సపరేట్గా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదే 365తో 3 ఐడీస్ ఎంట్రీ ఇచ్చామనుకోండి, మొదటిగా ఐడి రిఫరల్ అనేది ఆటోమేటిక్గా రిఫరల్కి వెళ్తుంది కాబట్టి తర్వాత వచ్చే 2 రిఫరల్స్ కూడా మన ఐడికి మనమే తీసుకోవచ్చు. సో దీని నుంచి 15, దీని నుంచి 15, $30 ఇన్కమ్ రావడం జరుగుతుంది. మనకు కావాల్సిన 2 రిఫరల్స్ అయిపోయాయి కాబట్టి దీనికి విత్డ్రావల్ కూడా ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు ఒక ఫస్ట్ రీబర్త్ చూసినట్లయితే $30 వస్తుంది సింగిల్ ఐడికి. అదే ఇక్కడ మనం 3 ఐడీస్ ద్వారా చూస్తే దీనికి 30 వస్తుంది, దీనికి 30 వస్తుంది, దీనికి కూడా 30 వస్తుంది. బట్ కింది దానికి ఎప్పుడైతే 30 వస్తుందో మనకి మన ఐడికి వచ్చినప్పుడు మన పై దానికి 45 వస్తుంది. బట్ మన రిఫరల్కి ఎంత వచ్చినా మనకు సంబంధం లేదు. మన ఐడికి కింద ఐడికి వచ్చినప్పుడు పై ఐడికి మళ్ళీ 45 వస్తుంది. సో ఇక్కడ దీని ద్వారా 45, దీని ద్వారా కూడా 45 మళ్ళీ వస్తుంది అనమాట. ఇలా చూస్తే మనకి టోటల్గా $210 అనేది ఫస్ట్ రీబర్త్కి రావడం జరిగింది. ఇక్కడ సింగిల్ ఐడి అయితే $30 మాత్రమే రావడం జరిగింది. సెకండ్ రీజనరేషన్ జరిగితే $90 రావడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ రీజన్స్లో మూడింటికి 3 సార్లు 90 రావడం జరుగుతుంది. కింద 90 వచ్చినప్పుడు పైదానికి 135 అండ్ 135 రిఫరల్ ఇన్కమ్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇలా చూసినప్పుడు మనకి 540 అంటే ఇక్కడ ఓవరాల్గా $750 అనేది కేవలం 2 రీబర్త్లలో రావడం జరిగింది. మనం పెట్టింది 465, మనకు వచ్చింది 750 అంటే $285 సెకండ్ రీబర్త్కి ప్లస్లో ఉన్నాం, ప్రాఫిట్లో ఉన్నాం. ఇక్కడ చూస్తే మనం సింగిల్ ఐడికి 155 పెట్టాం, బట్ మనకి 30 + 90 అంటే 120 మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ 35 మైనస్లో ఉన్నాం. ఎప్పుడైతే థర్డ్ రీజనరేషన్ 270 జరుగుతుందో అప్పుడు మాత్రమే మనం ప్లస్లోకి వెళ్తున్నాం అనమాట. సో ఇది మేజర్ డిఫరెంట్ సింగిల్ ఐడికి త్రిబుల్ ఐడి ద్వారా మనం ఎంట్రీ చేయడం. నాన్ వర్కింగ్లో ఇది వర్కింగ్ చేసుకుంటే ఎంతైనా మనం సంపాదించుకునే అవకాశం, రిఫరల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది నాన్ వర్కింగ్లో. ఓకే, ఒకవేళ 21 రిఫరల్స్ అంటే 20 రిఫరల్స్ ద్వారా 21 ఐడీస్ ద్వారా మనం ఎంట్రీ చేస్తే ఎలా ఉంటుందంటే 1 ఐడి దాని అండర్లో 20 ఐడీస్ మనమే రిఫర్ చేసుకొని, ఓకే
మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే. నాన్ వర్కింగ్లో అయితే ఎలా ఉంటుంది, వర్కింగ్లో అయితే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. 21 ఐడీస్ మీద 155 అంటే $3,255 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇమీడియట్లీ వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అనేది చూద్దాం. ఇన్స్టంట్ బెనిఫిట్స్ వచ్చేసి మనకి స్మార్ట్ కాంట్రాక్ట్ ద్వారా ఫస్ట్ మేజర్ ఐడికి 2 రిఫరల్స్ అయిపోయినాయి కాబట్టి విత్డ్రావల్ అనేది ఎనేబుల్ అవుతుంది. సెకండ్ వచ్చేసి లెవెల్ 2 రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అంటే మనం ఎవరైనా రిఫర్ చేసినప్పుడు కాకుండా వాళ్ళు ఎవరైనా చేసిన సెకండ్ లెవెల్ నుంచి కూడా సేమ్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా థర్డ్ లెవెల్ నుంచి కూడా సేమ్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ లెవెల్ నుంచి కూడా సేమ్ రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి డీప్ లెవెల్ బోనస్. అంటే ఇలా కింద 100 లెవెల్ వరకు ఎవరు వచ్చినా సేమ్ 100 ఎవరు వచ్చినా సరే 15 సేమ్ రిఫరల్ ఇన్కమ్ అనేది మనకి అగైన్ అండ్ అగైన్ రావడం జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా మనకి స్మార్ట్ కాంట్రాక్ట్లో మన రిఫరల్స్ పడుతున్న కొద్దీ ఎనబుల్ అవుతున్న ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట. సిక్స్త్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. ఓకే, ఎవరు ఐడి చేసినా సరే $5 రాయల్టీ షేర్ వస్తుంది. ఎంతమంది రాయల్టీస్ ఉంటే అంతమందికి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి ఇది డివైడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది అండ్ ఈచ్ ఎవ్రీ ఐడి మీద. ఇంకా ఏడుది వచ్చేసి మనం 20 డైరెక్ట్ రిఫర్స్ మీద 15 లెక్కన $300 అనేది ఇమీడియట్ ఫస్ట్ ఇన్కమ్ అనేది మనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది సిస్టమ్ వైజ్గా ఆటోమేటిక్గా ఎనేబుల్ అయ్యే ఫీచర్స్. ఇంకా మన టీం తరపు నుంచి మనం పర్సనల్గా 5 డైరెక్ట్ రిఫరల్స్ చేసిన వారికి 7.5 kg టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. 10 డైరెక్ట్ రిఫరల్స్ చేసిన వారికి గోవా టూర్ ఆఫర్ చేయడం జరుగుతుంది. 10th వచ్చేసి 20 డైరెక్ట్ రిఫరల్స్ కంప్లీట్ చేసిన వారికి ఇలాంటి ట్యాబ్ ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా 10 అల్టిమేట్ బెనిఫిట్స్ అనేవి మనం తీసుకోవడం జరుగుతుంది. 7 సిస్టమ్ ద్వారా లభిస్తున్నాయి, ఒక 3 మన టీం ద్వారా పర్సనల్లీ మనం ఆఫర్ చేస్తున్నాం ఆఫర్స్ అనమాట, బెనిఫిట్స్. అంతేకాకుండా ఈ 21 ఐడీస్ మీద మనకి ఇన్కమ్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. 21 ఐడీస్కి మనం పెట్టింది $3,255. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి ఇమీడియట్లీ ఫస్ట్ 20 రిఫరల్స్ మీద $15 లెక్కన $300 అనేది మనకు రావడం జరిగింది. ఫస్ట్ రీబర్త్ జరిగింది అనుకుందాం. ఫస్ట్ రీజనరేషన్లో 21 ఐడీలు ఉన్నాయి కాబట్టి మనకి $30 లెక్కన $630 మనకి రావడం జరిగింది. రీబర్త్ జరిగినప్పుడు రిఫరల్ ఇన్కమ్ కూడా అగైన్ వస్తుంది కాబట్టి మనకు 20 రిఫరల్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి 3 రేట్లు వస్తుంది కాబట్టి 15 అంటే ఇక్కడ మనకి $900 రిఫరల్ ఇన్కమ్ రావడం జరిగింది. సెకండ్ రీబర్త్ అప్పుడు లేదా రీజనరేషన్ అప్పుడు మళ్ళీ 21 ఐడీస్ మీద $30 లెక్కన 1890 లేదా $1890 మనకు రావడం జరుగుతుంది. అగైన్ మనకి రిఫరల్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి 20 రిఫరల్స్ మీద 45 × 3 అంటే 135. ఇక్కడ వచ్చేసి మనకి $2,700 రావడం జరుగుతుంది. ఇలా చూసినట్లయితే మనకి ఇప్పుడు టోటల్ $6,420 $6,420 రావడం జరుగుతుంది జస్ట్ 2 రీబర్త్లలో. మనం పెట్టింది $3,255 అంటే మనం 32 పెడితే 64 వచ్చింది, అంటే 2x వచ్చింది. జస్ట్ 2 రీబర్త్లలో మనకి 2x ఇన్కమ్ అనేది రావడం అనేది జరిగింది. సో మనం ఈ 2 కూడా చిన్న రీబర్త్లు అండి, 30, 90. ఈ తర్వాత 3 రేట్లు పెరుగుతూ వెళ్తున్నాయి కాబట్టి పెద్ద రీబర్త్లు ఉంటాయి. థర్డ్ రీబర్త్ వచ్చేసి మనకి 270 ఉంటుంది ఈచ్ ఐడికి. ఫోర్త్ రీబర్త్ వచ్చేసి మనకి 810 ఉంటుంది. ఫిఫ్త్ రీబర్త్ వచ్చేసి రీజనరేషన్ ఇన్కమ్ వచ్చేసి 2430 ఉంటుంది. సిక్స్త్ రీజనరేషన్ వచ్చేసి మనకి 7290 ఉంటుంది. ఓకే, ఇలా చూస్తే మనకి ఇప్పుడు ఈ 6 రీజనరేషన్లు కంప్లీట్ అయ్యేసరికి ఒక సైకిల్ అనుకుందాం. ఒక సైకిల్ అంటే 6 రీజనరేషన్లు టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 10,920 ఒక సైకిల్ కంప్లీట్ అవుతాయి. ఓకే, 10,920. ఇలా మనం 21 ఐడీస్ మీద చూసినట్లయితే 10,920 వచ్చేసి మనకి 2,29,320. ఓకే, ఇంకా పోతే 20 రిఫరల్స్ మీద మనకు ఒక సైకిల్ కంప్లీట్ సరికి $5,460 లెక్కన చూస్తే 1,09,200. ఇప్పుడు మనకి టోటల్ చూస్తే $3,38,520. ఓకే, అంటే 3,38,52,000 ఇండియన్ కరెన్సీలో మనకు ఒక సైకిల్ కంప్లీట్ అయితే మనం తీసుకుంటున్నాం. ఎప్పటి వరకు ఇన్కమ్ తీసుకోగలుగుతాం? ఒక సైకిల్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే, ఒక రీబర్త్ కంప్లీట్ అవడానికి 1 నెల పడుతుంది అనుకుంటే 6 రీబర్త్లకు వచ్చేసి 6 నెలలు పడుతుంది. ఒక రీబర్త్ కంప్లీట్ అవడానికి 2 నెలలు వేసుకుంటే 6 రీబర్త్లకు వచ్చేసి 12 నెలలు పడుతుంది. యావరేజ్గా మనం 3 నెలలకు ఒక రీబర్త్ వేసుకున్నా సరే మనకి ఇక్కడ వచ్చేసి 18 నెలలు పడుతుంది అనమాట. అంటే మనకు 2 రీజనరేషన్స్ కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ రీజనరేషన్ 3 నెలలు, సెకండ్ రీజనరేషన్ 3 నెలలు, అంటే మనకి 6 నెలల్లో 2 రీజనరేషన్లు కంప్లీట్ అయినా కానీ 3 2 6 అంటే 3 లక్షలు పెట్టిన మనకి 6 లక్షల రూపాయలు ఇన్ రిటర్న్ సింగిల్ లెగ్ ద్వారా నాన్ వర్కింగ్లో లభిస్తుంది అనమాట.
నేను పర్సనల్లీ ఏం చెప్తున్నానంటే సార్ 4 నెలలు వేసుకోండి. ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా ఒక నెలకు ఒక రీబర్త్ అనేది జరుగుతుంది, నెల లోపు జరిగిపోతుంది. బట్ పర్సనల్లీ మనకు వచ్చేది తక్కువగా లేట్గా పోయేది స్పీడ్గా ఎక్కువగా అంచనా వేసుకోవాలి కాబట్టి 4 నెలలు వేసుకోండి. యావరేజ్గా మనకి 24 నెలలు అవుతుంది, అంటే 2 ఇయర్స్. ఓకే, ఇక్కడ మనకి 4 అంటే 8, 6 నుంచి 8 నెలల్లో మనం రెండింతల 2x అమౌంట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, 24 మంత్స్లో లేదా 2 ఇయర్స్లో మనం అనుకున్న $3,38,520 అనేది తీసుకోవచ్చు. $3,38,52,000. ఇక్కడ కూడా నేను ఏం చెప్తున్నానంటే సార్, మీరు 2 ఇయర్స్ అయినా 4 మంత్స్ వైజ్గా మీకు ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ జరగలేదు, కేవలం 10% వర్క్ జరిగింది, 10% మీరు రిసీవ్ చేసుకున్నారనుకున్నా కానీ $33,85,200 అనేది తీసుకుంటారు. ఓకే, $33,852 లేదా $33,85,200 అనేది మీరు 10% తీసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనం పెట్టిన 3 లక్షలకి ఇది 11x రిటర్న్స్ అనమాట. ఒక సైకిల్ కంప్లీట్ అవుతే 110x రిటర్న్. ఓకే, మనం పెట్టిన 3 లక్షలకి ఒక సైకిల్ కంప్లీట్ అయ్యే టైంకి మనకు వచ్చే ఇన్కమ్ 110x, 110 రేట్లు ఎక్కువ. ఒకవేళ 10% జరిగింది అనుకున్నా సరే 11 రేట్లు, మనం పెట్టిన పెట్టుబడితో కలుపుకొని 11 రేట్లు, పెట్టుబడి తీసేస్తే 10 రేట్లు. ఓకే, ఇంకా ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది. మరొక సైకిల్ కంప్లీట్ అయినాక అక్కడికి ఆగిపోతుంది అంటే లేదు, సైకిల్ 2 ఉంటుంది, సైకిల్ 3 ఉంటుంది, సైకిల్ 4 ఉంటుంది, అలా ఇన్ఫినిటీ సైకిల్స్ అనేది లైఫ్ టైం వస్తూనే ఉంటాయి. ఇకపోతే 33 లక్షలు అనుకున్న ఒక సైకిల్ కంప్లీట్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి $3,38,520, $3,38,52,000 రావాల్సిందే. సో 33 లక్షలు వచ్చినాయంటే మనకి ఇంకా 3 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉందని అది వస్తూనే ఉంటుంది ఒక సైకిల్కి. నెక్స్ట్ సైకిల్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది నాన్ వర్కింగ్లో మనం 21 ఐడీస్ ద్వారా ఎర్నింగ్ చేసుకునే ఇన్కమ్. ఒకవేళ వర్కింగ్ చేసుకుంటే 21 ఐడీస్ ద్వారా మనం వర్క్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే, మనం 21 ఐడీస్ ద్వారా ఒక 6 ఇంట్రడ్యూస్ చేసామనుకుందాం సేమ్ ప్యాకేజెస్లో. సో ఇక్కడ ఒక 6 ప్యాకేజ్ చేస్తే రిఫర్ చేస్తే ఇక్కడ మన ఇనిషియల్ ఐడికి 5 డైరెక్ట్ రిఫరల్స్ అగైన్ చేయడం వల్ల సెకండ్ లెవెల్ ఓపెన్ అవుతుంది. దానివల్ల మనకేం జరుగుతుందంటే ఒక్క పర్సన్ నుంచి 51,000 మనకు రావడం జరుగుతుంది. ఓకే, 51,000 ఇది లెవెల్ పూల్ జనరేషన్కి వెళ్ళే అమౌంట్ పోను మనకు వచ్చే అమౌంట్. లెవెల్ పూల్ ఓవరాల్గా మనకు వచ్చేది 63,000. అందులో మనకి ఫస్ట్ 3,000 తర్వాత 6,000 లెవెల్ వెళ్తుంది కాబట్టి 51,000 నెట్ అమౌంట్ వచ్చినా సరే మనం ఆర్గన్ చేస్తాం అంటే $3,06,000 నెట్ అమౌంట్ మనకు వస్తుంది. మనం పెట్టిన 3 లక్షలు మనకి ఇక్కడ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. 3 మనం పెట్టిన టోటల్ క్యాపిటల్ అనేది వెళ్ళిపోయింది. మన 21 టైటిల్ మనకే ఉన్నాయి, మన రీబర్త్లు మనకే, మన గిఫ్ట్లు మనకే, మన బెనిఫిట్స్ మనకే. అగైన్ మన డబ్బులు అనేది 0, ఇక్కడ ఏమీ లేవు. మనం లైఫ్ టైం జీవితకాలం ఇక్కడ ఇన్కమ్ తీసుకునే ఆపర్చునిటీతో పాటు ఇక్కడ ఇంకొక అద్భుతమైన ఆఫర్ ఏంటంటే ఈ మంత్ కాంటెస్ట్ అనేది రన్ అవుతుంది. ఎవరైతే జూలై 5th వరకు ఈ కాంటెస్ట్ అనేది రన్ అవుతుంది. జూన్ 5th స్టార్ట్ చేసాం, జూన్ 5th to జూలై 5th. ఈలోపు ఈ 6 రిఫరల్స్ ఎవరైతే 21 ఐడీస్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ అమౌంట్ రిటర్న్ రావడమే కాకుండా వాళ్ళ ఐడీస్ వాళ్ళకి వాళ్ళకి వచ్చే బెనిఫిట్సే కాకుండా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది గిఫ్ట్గా వస్తుంది. వాటితో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అనేది గిఫ్ట్గా వస్తుంది. అంతేకాకుండా ఈ 6 ఏ ఒక్కరిని చేసినా సరే వారికి 51 వచ్చి మనకు కూడా 51 వస్తుంది. ఆ విధంగా వీరు కూడా 6 చేశారనుకుంటే 36 మంది నుంచి 51,000 ప్రతి ఒక్క వ్యక్తి నుంచి వస్తుంది. కాబట్టి మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి 18 లక్షల పైన ఇన్కమ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా హ్యూజ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు 21 ఐడీల ద్వారా. ఓకే, ఇది ఈరోజు ప్లాన్. ఇంకా గట్టిగా చేసుకుంటాం సార్ అంటే 100 డైరెక్ట్ రిఫరల్స్ ద్వారా అంటే 1+100 లేదా 101 మనమే డైరెక్ట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా 101 ఐడీస్కి వచ్చేసి 15.5 lakhs అవుతుంది. ఇందులో 3 lakhs రిటర్న్ అనేది ఇనిషియల్ రిటర్న్ అనేది అవుతుంది. కాబట్టి దాదాపుగా 12 lakhs ± మనకు ఐడీస్కి పడే అమౌంట్ పడుతుంది. వీటి మీద మనకి ఇన్ రిటర్న్ 16.85 కోట్ల రూపాయలు అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్క సైకిల్లో 16,85,00,000 ఒక సైకిల్ కంప్లీట్ అయ్యే టైంకి తీసుకోవచ్చు. ఇందులో మనకు 10% అనుకున్నా సరే 1,68,50,000 మనం తీసుకునే అవకాశం మనకి ఇక్కడ లభిస్తుంది 101 ఐడీల ద్వారా. మన ద్వారా కాకుండా మన ద్వారా మనం 101 ఐడీస్ కంప్లీట్ చేసుకొని మన ద్వారా ఒక 5 మెంబర్స్ని కంప్లీట్ చేసినట్లయితే ఈచ్ మెంబర్ నుంచి 3 lakhs వస్తుంది. ఇంటూ 5 మెంబర్స్ అంటే 15 lakhs.
మనం పెట్టిన 12 lakhsకి 3 lakhs అనేది ఎక్సెస్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ మనకు ఎప్పుడైతే 100 రిఫరల్స్ కంప్లీట్ చేసుకున్నామో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వస్తుంది. ఇలా 5 మెంబర్స్ని రిఫర్ చేసినప్పుడు మన అమౌంట్ మనకు రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ ఒక థార్ కార్ కూడా ఈ కాంటెస్ట్లో మనం గెలుచుకునే అవకాశం అనేది మనకు లభిస్తుంది. వీరు ఎవరినైనా ఇలాంటి వారిని ఒక్కరిని రిఫర్ చేసినా సరే మనకి ఈచ్ మెంబర్ నుంచి 3 lakhs రావడం జరుగుతుంది. ఇలా 5×5 = 25 మెంబర్స్ నుంచి 3 lakhs, మళ్ళీ వీరు ఎవరైనా చేసినా సరే 3 lakhs, ఇలా ఈచ్ మెంబర్ నుంచి అప్ టు 4 levels వరకు సేమ్ రిఫరల్ ఇన్కమ్ అనేది మనం తీసుకునే అద్భుతమైన అవకాశం. ఈ విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ 15 + 75 90 lakhs ప్లస్ ఒక థార్ 100 lakhs ప్లస్ అంటే మనకి ఒక 1 crore ప్లస్ అమౌంట్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇది ఓవరాల్గా ప్లాన్ ప్రతి ఒక్కరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. కాబట్టి డియర్ లీడర్స్, ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీకు అవకాశం ఉంటుంది మాట్లాడడానికి, అడగడానికి. మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాము. కొత్తగా వచ్చిన వారు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్.